అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. ఆ అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. మన అనుకున్న వాళ్ళని పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు, మనసు. మనసుంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఏ బంధమైనా నువ్వు ఒక అడుగు వేస్తే అవతల వారు 2 అడుగులు వేస్తే ఆ బంధాన్ని ప్రాణంలా కాపాడుకో. ఎందుకంటే అలాంటి మనుషులు జీవితంలో చాలా అరుదు. ఇతరుల గురించి నీకు చెబుతున్నారంటే నీ గురించి కూడా ఇతరులకు చెబుతారని మర్చిపోకు మిత్రమా. నమ్మించి మోసం చేసి అన్యాయంగా నిందించి బాధపెట్టి మళ్ళీ నీతి మాటలు చెప్పడం కొందరికి అలవాటైపోయింది నేటి సమాజంలో. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం అతనికి రాలేదని అర్థం చేసుకో. నీ గురించి నలుగురు ఏమనుకుంటారో నీకు అనవసరం. ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వేంటో నీకు తెలుసు. ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరమైపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పని చేస్తే ఆ పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటపడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు స్వార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చేసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారో కాస్త ఆలోచించు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇది ఈ లోకం పోకడ. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిసైనట్లు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసులోనే వేదన చెందుతూనే ఉంటుంది. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మాటలే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. అవే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. అందుకే మాటలు జాగ్రత్త. విలువ లేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా చివరకు మన విలువ పోతుంది. నోటిలో నుంచి వచ్చే మాటని అదుపు చేయగల వాళ్ళు ప్రపంచంలో దేనినైనా జయించగలుగుతారు. మాట చాలా శక్తివంతమైనది. చెడ్డ పని కన్నా చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. గెలిచిన వారు నీతులు చెప్తారు, ఓడిన వారు అనుభవాలు చెప్తారు. గెలిచిన వారితో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వారితో అనుభవాలు చెప్పించుకోవడం మిన్న. నువ్వెంత నా వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని చూసినా నువ్వు కొట్టే ప్రతి దెబ్బకు నా వ్యక్తిత్వం అంతకు అంతా పెరుగుతుంది తప్ప రవ్వంతైనా తగ్గదు. ఎందుకంటే నీది ఈర్ష్యాద్వేషాలతో కూడిన వ్యక్తిత్వం, నాది నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం. నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వారికి దూరంగా ఉండు, కానీ ద్రోహం చెయ్యాలని చూడకు. ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చెయ్యాలని అనుకుంటావో
నీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పక చెడు జరిగి తీరుతుంది అని తెలుసుకో. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది.